నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. ప్రధాని మోదీ దేశానికి నిజమైన సంరక్షకుడు, వరుణ్ గాంధీ ప్రశంసలు. ఒకే వంశంలో రెండు పార్టీలు, ఒకడు కాంగ్రెస్, ఇంకో కుటుంబం బీజేపీ సపోర్ట్. మరి ఎందుకన్నాడు ఈ సందర్భం ఎందుకు వచ్చింది? వరుణ్ గాంధీ అగ్రనేతను, బీజేపీ అగ్రనేత ప్రధానిని ఎందుకు మెచ్చుకున్నాడు? ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. బీజేపీ నేత ఫిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశానికి, దేశ ప్రజలకు మోదీయే నిజమైన సంరక్షకుడు అని ఆయన అభివర్ణించారు. ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసిన వరుణ్ ఈ భేటీ తనకు లభించిన గొప్ప గౌరవంగా పేర్కొన్నాడు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీని నా కుటుంబంతో కలిసి కలవడం, ఆయన ఆశీస్సులు, మార్గనిర్దేశనం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నానని వరుణ్ గాంధీ పేర్కొన్నాడు. ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని కొనియాడుతూ, మీ వ్యక్తిత్వంలో అద్భుతమైన పితృవాత్సల్యం, రక్షణ భావన ఉన్నాయి. తండ్రి అంటేనే కుటుంబానికి అండ. అటువంటిది పితృవాత్సల్యం. ఒక తండ్రిగా నీవు దేశాన్ని ప్రేమిస్తున్నావు. ఇక తండ్రే గొప్పగా ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఇబ్బంది లేదు. రక్షణ భావాలు కలిగి ఉన్నాయి అని ఆయన పేర్కొన్నాడు. నిజమైన సంరక్షకుడుగా మోదీజీ ఉన్నాడు ఈ దేశానికి. 1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంలోని ఇతర సభ్యులతో తీవ్ర విభేదాలు రావడంతో మేనకా గాంధీ ఆ పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు 2004లో ఆమె తన కుమారుడు వరుణ్తో కలిసి బీజేపీలో అధికారికంగా చేరారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీలో చేరడమే సరైన నిర్ణయమని భావిస్తున్నాను అని ఆ సమయంలో వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు. అనంతరం బీజేపీలో ఆయన కీలక నేతగా ఎదిగారు. 2012లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. భవిష్యత్తులో మంత్రి కావచ్చు, వరుణ్ గాంధీ మంత్రి కావచ్చు. కాంగ్రెస్ నమ్ముకుంటే భూస్థాపితమే. చేయి గుర్తు అందరికి చేయిచ్చుడే. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం లేదు. ప్రపంచ దేశాల గురించి తెలియదు, దేశం గురించి తెలియరు. ఆయన ప్రతిపక్ష నాయకుడు, తెలుసు కదా మీకు ఎవరో. ఆయన పరిపక్వత లేనటువంటి మనస్తత్వం, ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నటువంటి వాడికి ఎంత ఉండాలి. మరి ఎప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది? ఇక జీరో నాలెడ్జ్. వాళ్ళకు అధికారం కావాలి. అధికారం వస్తే మళ్ళీ కుంభకోణాలు. ఇక మొదటి నుంచి మొదలు పెడితే ఈ 15 ఏళ్లలో ఏ కుంభకోణం మనకి ఎక్కడ కనిపిస్తలేదు. బీజేపీ అధినాయకత్వంలో ఎవరు కూడా అలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నా సరే మీడియా డేగ కన్నుతో చూస్తుంటుంది. ఎప్పుడైనా గ్రహించండి, మీడియా అనేది ఎప్పటికీ డేగ కన్నుతో చూస్తూ ఉంటుంది. వెంటనే కథనాలు ప్రారంభమవుతాయి. ఏమాత్రం చేసినాయి 15 ఏళ్ల నుంచి. ఎందుకంటే వాళ్ళు ఆశించడం లేదు, నడుస్తూ ఉంది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళ ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటారో ఆ రోజు రాత్రికే మొదలు పెడతారు. ఇక సంతకాలు, సూట్ కేసులు రావాలి. అటువంటి దాంట్లో నుంచి ఇవాళ ఒక న్యాయం, ధర్మం, దేశం పైన ఒక అమితమైన ప్రేమ, విశ్వగురువుగా మారుతున్నటువంటి మోదీజీ. అటువంటిది ఆయనను ఎవరైనా ప్రపంచమే మెచ్చుకుంటుంది. కాబట్టి వరుణ్ గాంధీ మెచ్చుకోవడంలో పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆయన స్వయంగా మోదీని చూస్తున్నాడు, ఆ పార్టీలో చేరిండు, ఒక ఎంపీ స్థాయికి ఎదిగిండు. కాబట్టి మెచ్చుకోవడంలో తప్పలేదు. మరి వరుణ్ గాంధీ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ఆయనకు జరిగిన మేలేనా, నష్టమా? వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరడం వలన ఆయన ఎదిగిండా లేకుంటే తగ్గిండా? ఆయనకు జీవితానికి మంచి చేసిందా బీజేపీ? దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.